ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము ఆదివార దినము, ఆరాధన దినముగా ఉంటున్నది కాబట్టి ఆరాధన కొరకైనటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాము. ఈ విషయమై మనము కీర్తనల గ్రంథము 116వ కీర్తన, కీర్తనల గ్రంథము 116వ కీర్తన 17వ వచనం చదువుతాను. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించెదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, కీర్తనకర్త ఏమంటున్నాడంటే, నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించేదంటున్నాడు. కృతజ్ఞతార్పణ అంటే థ్యాంక్స్ గివింగ్. రెండవది ఏమంటున్నాడు ఇక్కడ, మరి చూసినట్లయితే యెహోవా నామమున ప్రార్థన చేసేదను. కాబట్టి దేవుని నామములో మరి స్తుతించుట అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ స్తుతించుట లేక ఆరాధించుట అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయం ఉంటుంది. మనము సరిసారికి చెప్పుకుంటున్నాం కదా, ప్రతి వారం కూడాను దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఇక్కడ కీర్తనకర్త ఏమంటాడంటే, నేను కృతజ్ఞతార్పణలు అర్పించేదని అంటున్నాడు కదా. ఇట్స్ ఐ విల్ ఆఫర్ ద సాక్రిఫైస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అంటాడు ఇంగ్లీష్లో చేసినట్లయితే. సాక్రిఫైస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, అర్పణ అది. కాబట్టి కృతజ్ఞత అర్పించుట చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకొరకు ఇక్కడ చెప్తున్నాడు 107వ కీర్తనలో ఏమంటాడంటే, 107వ కీర్తన 19వ వచనంలో ఏమంటున్నాడు, కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను, తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. కాబట్టి ఆయన కృపను బట్టి నరులకు చేయు ఆశ్చర్యకార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. కాబట్టి ఎప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామంటే, ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజల విషయమై మరి కీర్తనకర్త చెప్తున్నాడు. అట్లాగే మన విషయాన్ని కూడాను మనము కృతజ్ఞత, థ్యాంక్స్ అంటాం కదా. ఎవరైనా ఒక సహాయం చేస్తే ఈ లోకంలో మనము థ్యాంక్స్ అండి అంటాం. అయితే అదేవిధంగా దేవుడు కూడా వారికి ఏం చేశాడు, కష్టకాలములో కదా, కష్టకాలములో సహాయం చేసే దేవుడు. మరి ఆయన తన మాట చేత బాగు చేసే దేవుడు. అట్లాగే ఆయన మరి మన యొక్క సమస్త మార్గంలో మనం నడిపించే దేవుడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్పినప్పుడు, మరి ఆయన యొక్క నడుపుదలను బట్టి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని బట్టి మనం ఏం చేయాలి, కృతజ్ఞత ప్రభువా, స్తోత్రం ప్రభువా అనేటువంటి కార్యము. కాబట్టి కృతజ్ఞతార్పణలు చెల్లించదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములు ప్రకటించదురుగాక అంటున్నాడు అనమాట. అట్లనే మనం చూసినట్లయితే ఇర్మియా ఏమంటాడు, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనంలో, ఎందుకు కృతజ్ఞత అర్పిస్తున్నామంటే, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముడును. సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరము మరలా వినబడును. యెహోవా మందిరంలోనికి స్తుతియాగము తీసుకుని వచ్చు వారి స్వరము మరలా వినబడును. కాబట్టి యెహోవా మందిరములో, దేవుని సముఖములో, సన్నిధిలో, మరి మన యొక్క మరి అసెంబ్లీస్లో, మన కూడికల్లో, మన యొక్క సవాసములో ఏమనాలా, అక్కడ స్తుతియాగము అనేటువంటి కార్యం, ప్రభువా మీరు చేసినటువంటి గొప్ప కార్యం కొరకై మరి స్తోత్రం. అట్లాగే స్తుతి యాగం, స్తుతించుట అంటే మహిమపరచుట అనేటువంటి కార్యం. కాబట్టి యాగము, సాక్రిఫైజెస్ ఆఫ్ ప్రైజ్, స్తుతి యాగము వినబడును అంటున్నాడు. ఎందుకంటే ఆయన చెరలోనున్న దేశస్థులను రప్పించున్నాడు. కాబట్టి చెరలో నుంచి, పాప బంధకంలో నుంచి నన్ను విడుదల చేసినాడు. కాబట్టి దాని కొరకే మనం ఏం చెల్లించాలా, కృతజ్ఞత చెల్లించవలసి అనుకుంటున్నాం. ప్రభువానికి స్తోత్రం తండ్రి, నేను పాపంలో అతిక్రమణలో చనిపోయిన వారికి ఉన్నాను, కట్టబడిన వారికి ఉన్నాను, అయితే నువ్వు నన్ను విడిపించినావు. ప్రియమైన యేసుక్రీస్తు వారి ప్రశస్త రక్తం ద్వారా నన్ను విడిపించినందుకై స్తోత్రము అనేటువంటి కార్యాన్ని మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. దాని విషయమై ఎన్నిసార్లు మనం స్తుతించినా కూడా మనం రుణస్థులమే. అందుకొరకే ఏమంటాడంటే, ఈ బలియాగాన్ని గురించి, ఇది ఇక్కడ వచ్చేసి మరి ఏదో జంతువుల బలి కాదు, పక్షుల బలి కాదు, అయితే జిహ్వాఫలం అంటున్నాడు. చూడు, ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదాం, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలం అర్పించదము. ఆయన నామాన్ని ఒప్పుకుంటూ, జిహ్వాఫలం అంటే మన నోటి అంటే హృదయములో ఆయన మనం స్తుతిస్తూ నోటి మాటల ద్వారా దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అంటే బయలుపరచడం. అట్లాగే కీర్తనకర్త ఏమంటాడు 50వ కీర్తనలో, స్తుతియాగం అర్పించేవాడు దేవుని మహిమపరిచేవాడు అంటున్నాడు. చూడండి 50వ కీర్తన మనం చూసినట్లయితే 14వ వచనంలో, దేవునికి స్తుతియాగం చేయము,
మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించము. కాబట్టి ఇక్కడ కూడా కీర్తనకర్త ఏమంటాడు, స్తుతి యాగం. కాబట్టి సాక్రిఫైజ్ ఆఫ్ ఆఫరింగ్ కాబట్టి స్తుతి యాగము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సర్వాంగ యాగముగా ఆయన మరి కొరకు చేయబడి మరి మన కొరకు సంపూర్ణంగా తను అప్పగించుకున్నాడు. కాబట్టి అటువంటి దేవునికి మనం ఏం చేయాలి, స్తుతి యాగం చెల్లించిన వారి స్వరూపుతున్నాం. అయితే ఏమంటాడు 23వ స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణను కనపరచువాడను, వాడు మార్గమును సిద్ధపరచుకుంటున్నాడు. కాబట్టి స్తుతి యాగం చెల్లించడం ఎంత శ్రేష్టం చూడండి. వాడు నన్ను మహిమపరుస్తున్నాడు. కాబట్టి దేవుని మహిమపరచుట అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ గమనించే వాళ్ళంగా చూస్తుంటున్నాం. అదే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడాను మరి అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ 5వ అధ్యాయము 20వ వచనములో ఏమంటాడంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. కాబట్టి మనము సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజింగ్ అంటే ఆయన స్తుతి చేసేది, అట్లాగే మరి థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞత చెల్లించేది. కాబట్టి ఇవి రెండు కలిసినప్పుడు అక్కడ ఏమవుతుంది, ఆరాధన అవుతుంది. అందుకొరకే ఇక్కడ ఏం చేస్తున్నామంటే అపోస్తలుడైన పౌలు రాసే విషయం ఏంటి, మనం ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కాబట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రభువా మీరు చేసిన మేళ్ళ కొరకై స్తోత్రము. ఆయన నీకు మేలు చేయలేదా? ఆలోచించుడు, ఏ మేలు చేయలేదా? పోనీ అయితే ఒక మాట చెబుదాం, ఈ దినం వరకు నీ సజీవుడుగా ఉంటున్నావంటే అది గొప్ప మేలు కదా. కాబట్టి ప్రియమైన సోదరి ఆలోచించాలి మనం. కాబట్టి ఆలోచించాలి ప్రతి విషయంలో అంటాడు ఇక్కడ. మరి ఎందుకు చెప్తున్నాడు ప్రతి విషయంలో అంటే, మనకు జరిగే ప్రతి విషయం కూడా ఆయన కృప ద్వారా మనము కలిగిన వారంగా ఉంటున్నాం. కాబట్టే ఆయన స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. అందుకొరకే మరి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకు? ఇలాగ చేయుట ఏముంటుంది, యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కాబట్టి దేవుని చిత్తము, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశ్యము మనము కృతజ్ఞత అర్పించాలి. కాబట్టి ప్రియమైన సోదరి యొక్క ఆరాధన దినంలో నీవు ఏ అసెంబ్లీకి పోయినా ఎక్కడ పోయినప్పటికి కూడాను మరి చేయవలసిన కార్యం ఏంటి, ఆయన సన్నిధానములో ఆయన ప్రజల మధ్యలో ఆయన స్తుతించాలి. ప్రభువా నీవు చేసిన ఈ కార్యం కొరకు స్తోత్రాలు నాయన, నా ఆత్మను రక్షించినారు స్తోత్రం. అట్లాగే శరీరాన్ని కాపాడు చూస్తున్నారు, నన్ను దినదినం నడిపిస్తూ వస్తున్నారు, ప్రతి భారమును మీరు భరించే దేవుడు కొంటున్నాడు. దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా అని మనం ఆయన స్తుతించవలసి వారుకుంటున్నాం, ఆరాధించవలసి వారుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక.